జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు 17వ రోజుకు చేరుకున్నాం. మనకి వారి జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చారు పద్మావతి గారు విశాఖపట్నం గాజువాక నుంచి. పద్మావతి గారు గత 18 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ, విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ, గ్రాండ్ మాస్టర్ జగదీశ్వరి మేడం గారు ద్వారా ధ్యానంలోకి వచ్చి వారందరూ కలిసి ఎంతో అద్భుతంగా టీం వర్క్ చేస్తుండేవారు. ఎన్నో స్కూల్స్, కాలేజీలు, ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ ఊరికి వెళ్ళి చక్కగా ధ్యాన ప్రచారం చేసేవారు. ఇలా వారు ఎన్నో గ్రామాలలో పర్యటించి వారి ధ్యానానుభవాలు, ధ్యానం వల్ల లాభాలు అందరికీ చెప్పి ఎంతో మందిని ధ్యానులుగా తయారు చేశారు. మరి ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ అయ్యారు. ప్లీజ్ కంటిన్యూ. నమస్తే మేడం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. అలాగే మన గురువు గారైన సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, వీర జగదీశ్వరి అమ్మకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నన్ను ఈ రోజు ఈ విధంగా తీర్చిదిద్దిన జగదీశ్వరి మేడం గారికి, అలాగే నా తల్లిదండ్రులకు, నా భర్తకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు మనం నా అనుభవాలని మీతో పంచుకుంటున్నాను. ప్లీజ్ కంటిన్యూ. నేను 2007లో ధ్యాన ప్రచారం నాకు అందిందమ్మ. ధ్యానంలోకి వెళ్ళేది 2007 కార్తీక పౌర్ణమి రోజు ధ్యానంలోకి వెళ్ళాను. మన వీర జగదీశ్వరి మేడం గారు సెంటర్ గాజువాకలో ఉంది. అక్కడ నా కుటుంబ సభ్యులు కొంతమంది వెళ్ళేవారు. అప్పుడు మా అమ్మగారు ఫ్యామిలీ వెళ్ళేవారు. వాళ్ళు వెళ్తూ ఉండగా, అమ్మ నువ్వు కూడా రా, అక్కడ బాగుంది అని నాతో చెప్పారు. అంటే ఎప్పుడు ఇంటి పనులు భక్తి మార్గంలో ఉండటం, ఎక్కువగా భక్తి మార్గంలో ఉండటం, పూజలు పునస్కారాలు, అలాగే మాకు రామాలయం ఉంది, ఆ దేవాలయంలో పూజలు చేయించటం, ఇలా అన్ని పనులు చేస్తూ ఇంట్లో బిజీగా ఉండేదాన్ని. అయితే మా అమ్మగారు అన్నారు, అమ్మ లేదు ఇలా రా అమ్మ, ఇక్కడ మన వీర జగదీశ్వరి అమ్మ సెంటర్ నడుపుతున్నారు, నువ్వు ఇంకా భక్తి మార్గంలో ఉన్నావు కనుక ధ్యాన మార్గంలో ఇంకా బాగుంటుందట అని చెప్పి, అంటే నేను అలాగే గాజువాక వెళ్ళానమ్మ, సెంటర్కి వెళ్ళాను. కార్తీక పౌర్ణమి రోజు ఫస్ట్ అడుగు పెట్టాను మేడం సెంటర్లో. మేడం మాకు వచ్చామ్మా, చెప్పారు ఈ విధానంగా చెయ్యాలమ్మా, వేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని ఏ నామం జపించక్కర్లేదు, ఒక్క శ్వాసనే గమనించమ్మా, చాలా అద్భుతంగా ఉంటుంది అంటే అమ్మ అలాగే నన్ను కూర్చోబెట్టిన తర్వాత నేను విపరీతంగా అప్పుడే ఫస్ట్ సిట్టింగ్ లో పౌర్ణమి అయ్యి, కార్తీక పౌర్ణమి రోజు ఫస్ట్ సిట్టింగ్ లోనే నేను శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం జరిగిందమ్మా. బాలకృష్ణుడు ఎంత అద్భుతం ఉందా, నేను ఎంతో పూజలు చేస్తాను కదా, అందులో లేని ఆనందం ఈ ధ్యానంలో ఉందా, ఎలా వచ్చింది అంటే ఇంత స్పష్టంగా నాకు ఆయన ఎలా కనిపిస్తున్నారు, ఆకులు అలములు ప్రకృతిలో ఆ తండ్రి చిన్న బాలుడుగా బొట్టనవేలు నోట్లో పెట్టుకొని ఆ దృశ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫస్ట్ ఆ దృశ్యాన్ని చూశాను. ఇంకా ఆ రోజు నుంచి నేను వదలలేదు ధ్యానం అనేది. ఇంత అద్భుతం ఉంది కదా, కంపల్సరీగా ప్రతిరోజు 2 to 4 కంపల్సరీ మధ్యాహ్నం అన్ని పనులు అయిపోతే సెంటర్కి 41 days ఆగకుండా వెళ్ళాను. అలాగే మా ఆయన గారే నన్ను డ్రాప్ చేసేవారు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన్ని తీసుకెళ్లి గాజువాకలో డ్రాప్ చేసి ఇద్దరం కలిసి ధ్యానంలో ఒక్కొక్క రోజు 3 hours కూర్చునేవారు, ఒక్కొక్కసారి 2 to 4 కూర్చునేవారు. ఇలాగ 41 days కూర్చుంటే నాలోని నాకు తెలియకుండానే అనేకమైన మార్పులు జరిగాయి. మార్పులు అంటే నా లోపల శరీరంలో మార్పులు జరిగినాయి, నా మనసులో మార్పులు, మనసును కూడా మార్చుకున్నాను. అయితే ఇంత ఆనందం ఉందా, ఇదే ధ్యానంలో ఇంత ఆనందం ఉంది కదా, ఈ ఆనందాన్ని నేను అందరికీ పంచాలి అని అమ్మ నాకు ఎలా అంటే ఇంకా లోపల నుంచి హృదయంలో నుంచి ఆ పంచాలని తపన వచ్చేస్తే ఇంకా నేను అడిగాను మా వారిని, ఇలా ఉంది నాకు లోపల ఇలా వస్తుంది చెయ్యాలి అంటే, సరేలే రామాలయం ఎలాగో మన గ్రామంలో ఉంది, ఆ రామాలయంలో నువ్వు ఎలా అయినా సరే 41 days అందరికీ పిలిచి నాకు జరిగిన ఆనందాన్ని అందరికీ పంచాలన్న తపనతో
2007లో నేను వెళ్తే 2008లోనే మా రామాలయంలో 41 డేస్ పెట్టాను. రోజుకొక మాస్టర్ని పిలిచేదాన్ని 2 to 4. రోజుకొక మాస్టర్ని పిలిచి చక్కగా వాళ్ళు వచ్చి ఒక గంట ధ్యానం చేసేవారు. ఒక గంట క్లాస్ చెప్తే ఎక్కడ నువ్వు తెలుసుకున్నావు ఇంత ఆనందం, ఇంత ఉందా, నీకు ఎలా తెలిసింది, ఇవన్నీ వాళ్ళు అడగటం, వాళ్ళందరూ ఎంత ఆనందపడిపోవటం, పద్మ నీకు ఎలా తెలుసుకున్నావు ఈ వయసులో ఇవన్నీ, ఇంత నీకు సత్యం ఎలా తెలుస్తుంది, అసలు ఎలా ఉంటది అని మేము ఏదో అనుకున్నాం, చిన్న పిల్లవు కదా నువ్వు, ఇంత ఎలా అని పెద్ద పెద్ద వాళ్ళందరూ పొగుడుతుంటే ఏంటో ఆనందం. వాళ్ళు ఆనందపడిపోయేవారు కూర్చొని మెడిటేషన్ 41 డేస్. అలాగే నేను ప్రతిసారి కూడా ఇలాగే 41 డేస్ కార్తీక మాసంలోనే ఎక్కువగా అందరినీ పిలిచి ధ్యానంలో కూర్చోబెట్టడం, వాళ్ళ చేత మళ్ళీ వాళ్ళ అనుభవాలు చెప్పించడం, ప్రతి ఒక్క మాస్టర్ని పిలిచి ప్రతి సంవత్సరం కూడా 2007, 8, 9 ఇంకెప్పుడు కూడా వదిలేదాన్ని కాదు. అదే మా ఊరు మా గ్రామం కనుక అక్కడ అలా చేసేదాన్ని అనమాట. అలా 2009లో ఇలా మా ఊరంతా 100 మంది దాకా వచ్చేవారమ్మ. ఆ 100 మంది అలా చక్కగా ఒక 50 మంది మెడిటేటర్లుగా తయారైపోయారు. అందరూ చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు. అదే విధంగా అలా చేస్తూ చేస్తూ అలాగా 2009లో నాకు ఒక అనుభవం, అంటే ఇలాగే నేను క్లాసులు పెడుతున్నాను. పత్రి సారు మా పాప గురించి నా అనుభవం చెప్తున్నాను. ఈ క్లాసులు జరుగుతూ ఉంటే పాపేమో నేవీలో ముంబైలో ఉంది ట్రాన్స్ఫర్ అనమాట. మా 3 పిల్లల్లో పెద్ద పాప స్వాతి. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉంటే ఎందుకు అర్జెంటుగా నన్ను రమ్మంటే నాకు ఎంత భయం, అసలు ఎక్కడికి బయటకు కూడా వెళ్ళలేను. నేను మా వారేమో నన్ను ఫ్లైట్ ఎక్కించేశారు. ఫ్లైట్ ఎక్కించేస్తే గురువు గారిని తలుచుకుంటూ వెళ్ళాను. సార్ మీరే నన్ను ఎలాగో తీసుకెళ్ళాలి, నాకు ఎక్కడ తెలియదు, అసలు బయటకే వెళ్ళేదాన్ని కాదు అంటే, అమ్మ ఒక చక్కని అబ్బాయి మాస్టరు నా పక్కనే కూర్చొని, అమ్మ బెల్ట్ ఇలా పెట్టుకోమ్మా, ఇలా దిగాలమ్మా, ఇలా ఉండాలమ్మా అన్ని నాతో చక్కగా తెలుగు అబ్బాయి, అందరూ హిందీ వాళ్ళే, కానీ ఆ తెలుగు అబ్బాయిని చూసి ఎంత ఆనందపడిపోయాను. చక్కగా నన్ను అక్కడి వరకు డ్రాప్ చేసి మా తమ్ముడి చేతిలో నన్ను పెట్టేశాడు అబ్బాయి. ఆ రోజు ఎంత హ్యాపీ అయిపోయినో, మాస్టర్స్ ఇలా హెల్ప్ చేస్తారు కదా మనకి అని. అలాగే మా అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం వచ్చింది. ఇది ఇలా వస్తే అమ్మ న్యూ ఎనర్జీ బుక్ ఫస్ట్ కొన్నాను నేను. ఆ న్యూ ఎనర్జీ బుక్ ఫస్ట్ తీసుకున్నాను, మేడం దగ్గర మాస్టర్స్ తెచ్చి పెట్టారనమాట. అప్పుడు తీసుకున్నాను. అయితే అమ్మాయి ప్రాబ్లం ఉంది, చూస్తే ఒక బాబే, ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేశారు డాక్టర్లు. ఆ ప్రాబ్లం పోతే గానమ్మా నీకు పిల్లలు పుట్టరు, లేకపోతే గర్భసంచి ప్రాబ్లం తీసేయాలన్నట్టుగా చెప్పారు. అయితే నేను చాలా తండ్రి ఏంటి అప్పుడే ఇలా అయింది నా పాపకి అని అనుకుని, న్యూ ఎనర్జీ బుక్ అమ్మ ఇది నువ్వు చదువుకో, పాపకు ఇచ్చానమ్మా, అమ్మ నువ్వు చదువుకో, ఈ బుక్ చదువు, నువ్వు ధ్యానం చెయ్యి, చదివినంతసేపు చదివి కడుపు మీద పెట్టుకొని పడుకుండు అని పాపకు చెప్పి ఇచ్చిన నెల రోజులకమ్మా పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది పాపకు. అయిపోయిన తర్వాత నాకు 2 నెలల తర్వాత మళ్ళీ ఒక శుభవార్త చెప్పింది, అమ్మ నేను కన్సీవ్ అయ్యాను అని. ఎంత అద్భుతము ఈ ధ్యానంలో, ఎంత ఆనందము, ఇంతటి భాగ్యం ఉంది కూడా మనందరం ఎంత చెయ్యాలి. మన గురువు గారు మనకు అందించారు ఇంతటి భాగ్యాన్ని, అలా అందరికి ఇంకా చెప్పాలని నాకు తపన పెరిగిపోయింది. ఎన్నో అనుభవాలు అలాగే వీర జగదీశ్వరి మేడం ఎన్నో మనకు నేర్పించారు. అమ్మ అనకాపల్లి మండలం, కసింకోట, ఎలమంచిలి అన్ని కూడా గ్రామాల్లో మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి కంపల్సరీ ఈ ప్రచారాన్ని పాంప్లెట్స్ పంచాలి అలాగే నేర్పించారు అమ్మ. ఆ నేర్పడం అదే నేను మళ్ళీ కూడా మా సెంటర్లో అందరికీ కూడా ఎవ్వరు కూడా నేర్చుకున్న తర్వాత ఖాళీగా ఉండొద్దు. అందరం కూడా మనకి ఏదొస్తే అది చెప్పండి. ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అనేది ఒక పాంప్లెట్ పంచి ఇలా చేస్తే అందరికి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, ఎంతో ఆనందం వస్తుంది. దానివల్ల ఈ దుఃఖాలన్నీ హరించేస్తాయని అందరికీ చెప్పటం. అదే విధంగా మా ఇంట్లో అయితే పిల్లలందరినీ నేను సరి చూసుకున్నానమ్మా. ఆ విధంగా మా పెద్ద అబ్బాయికి అయితే కడుపు నొప్పి అన్నాడు 10th క్లాస్లోనే. కడుపు నొప్పి అంటే అబ్బాయికి కూడా ఫస్ట్ ఆపరేషన్ చేశారు, ఇమీడియట్ గా చేయాలని. నెక్స్ట్ కూడా మళ్ళీ 3 నెలలు పోయిన తర్వాత అది బాగాలేదమ్మా మళ్ళీ చేయాలి అంటే పెద్ద అబ్బాయి చాలా భయపడి ఏడ్చేశారు.
అమ్మో నేను ఇంకా చేసుకోను, నాకు ఎలా అంటే భయం, ముందే కూడా చాలా భయం వేస్తుంది అంటే, అయితే నాన్న ఎలా ఇల్లు మన మేడం సెంటర్లో కూర్చో, అఖండ ధ్యానం 3 గంటలు చేయి, చేస్తూ ఇలా సాకారంగా మారిపో, చక్కగా 3 గంటల మెడిటేషన్ లో కూర్చో, నీ దిక్కు తగ్గిపోతుంది అని చెప్తే, అలాగే 41 days కి మా అబ్బాయి శ్రద్ధగా, భయం కదా శ్రద్ధగా చేస్తున్నాడు. శ్రద్ధగా చేసిన తర్వాత మేడం చెప్పారమ్మా, పడుకున్న మంచం మీద కూడా నువ్వు పిరమిడ్ కట్టు, ఆ పిరమిడ్ ఎనర్జీ అబ్బాయి మీదకి వస్తుంటుంది, నైట్ టైం కూడా ధ్యానంలో కూర్చోమని అని మేడం చెప్పడంతో మేము అలాగే చేశాను. అలా చేసిన తర్వాత మా అబ్బాయి కడుపు నొప్పి లేకుండా మళ్ళీ స్కాన్ చేయించాం. స్కాన్ చేయిస్తే నెక్స్ట్ ఇంకా అదే డాక్టర్ గారు చెప్పారు, లేదు అక్కర్లేదు, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది, బాగానే ఉంది అని చెప్పారు. ఇన్ని అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయి ఈ ధ్యానంలో. అలాగే ఈ అన్ని అందరికీ పంచాలి, దీనివల్ల తెలుసుకోవాలి అందరూ. అలాగే మా చిన్న అబ్బాయికి కాలుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే కాలుకైనా సర్జరీ చేశారు, కానీ చాలా నాళ్ళు తగ్గలేదు. తగ్గకపోతే వాడు ఏం చేశాడు, మన వీర జగదీశ్వరి మేడం తీసుకెళ్ళి చూపించానమ్మా, ఇలా ఉందమ్మా, ఎందుకు అంటే నేను ధ్యానంలోకి వెళ్ళాక ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకమ్మా ఈ అబ్బాయి ఇలా ఇన్ని నెలలు అవుతుంది నడవలేకపోతున్నాడమ్మా, ఏమో గర్నియన్స్ అని చెప్పి, వాడు అమ్మ నువ్వు మాడుగులు తీసుకెళ్ళి నన్ను 4 రోజుల నుంచి అమ్మ నా బాబే అన్నాడు. చూపించిన తర్వాత ఇంట్లో ధ్యానం చేస్తున్నాడు కానీ తగ్గలేదు, కానీ మాడుగుల్లో తీసుకెళ్ళి మేడం దగ్గర 4 రోజులు ఉంచాను బాబుని. ఇట్టించి స్టాండ్తో వెళ్ళేవాడు, అట్టించి నడిచి వచ్చేసాడు. అంత అద్భుతం ఈ పిరమిడ్లో ధ్యానం, అంత అద్భుతంగా పనిచేస్తుంది. మనందరూ చెయ్యాలి, అలాగ తెలుసుకోవాలి. ఇలా నా పిల్లల ద్వారా నేను ఇంకా ఎంతో ఎదిగాను, ఎదగటం. అలాగే మా మామగారు గుడి తాళాలు తీసి సేవాభావంలో చెప్తున్నారు, మా అత్తగారే, మళ్ళీ మా అత్తగారు మా మామగారే, మా అత్తగారు రాముల వారి గుడి తాళాలు తీసి ఆవిడ ఏం చేసేవారంటే తాళం తీసి కుర్చీలో వేసి నీట్గా చేసి ఉంచేవారు. ఆవిడకి కొద్ది రోజుల తర్వాత 2009లోనే ఆఖరి స్థితి అయ్యిందనమాట. 1 నెల రోజులు మంచాన్ని పడ్డారు మా సేవ చేస్తున్న దగ్గర నుంచి. తర్వాత మంచాన్ని పడినప్పుడు ఆవిడ అన్నారు, అమ్మా నేను బుధవారం పలానా తారీఖున బుధవారం నాడు 2 గంటలకే నేను పైలోకాలకు వెళ్ళిపోతున్నాను, నన్ను ఆ మంచం నుంచి అప్పుడు దించేయండి అని మా మా అత్తగారు చెప్పారు. ఆ చెప్తే ఆ మాట ముందు ఎవరు నమ్మలేదు, కానీ ఆ తర్వాత మా ఊరు వాళ్ళందరూ కూడా ఇలా చెప్పిందా, వాళ్ళ ముందు కూడా చెప్పింది, కొంతమంది ఉన్నారు, ఇలా చెప్పిందా, ఇలా ఎలా చెప్పింది, ఆవిడకి ఎలా తెలిసింది కరెక్ట్ గా బుధవారం 2 గంటలకే వెళ్ళిపోతున్నానని, ఎలా తెలిసింది, అంత అద్భుతంగా చెప్తే అందరూ కూడా ఇప్పటికీ కూడా ధ్యానంలో ఎంతో ఉంది, అందులో తెలుసుకుంది. ఆవిడ ఎన్నాళ్ళు చేయలేదు, ఆఖరి స్థితిలో ఆవిడ కూడా తెలిసింది ధ్యానం. సేవ చేసింది ఆవిడ, కొంతసేపు ధ్యానం చేసింది, కానీ ఎంత ప్రతిఫలం ఉంది, ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే అంటారు ముందు, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అన్నారు. కానీ చూసారు, ఒక్క 40 days లోనే మన ముందు ధ్యానం సర్వరోగ నివారణ అయిపోతుంది. మనం ఎవ్వరమైనా కొంతకాలం 41 days ఆగకుండా ఒక దీక్షలాగా చెయ్యండి, మీ లోపల ఎన్ని మార్పులు జరుగుతాయో అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నానమ్మా. అలాగే ధ్యానం సర్వరోగ నివారణి సకల భోగకారిణి అంటే ఖర్చు ఉండదు, హాస్పిటల్ ఖర్చులు ఎంత తగ్గుతున్నాయి, ఆరోగ్యం తేలికగా ఉంటుంది, ఎన్ని మార్పులు జరుగుతున్నాయి మన జీవితంలో. అవన్నీ మనవంతులు మనం తెలుసుకోవాలి, మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతున్నాం. భోగమే కదా, మనందరితో హాయిగా ఆనందంగా మాస్టర్స్ అందరితో ఉండగలుగుతున్నాం, మన ఆత్మ బంధువులు అందరితో కలిసి మెలిసి ప్రాణ స్నేహితులు ఎంత చక్కగా ఉండగలుగుతున్నాం. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నేను ఇవన్నీ తెలుసుకున్నానమ్మా. సకల భోగ కారిణి ధ్యానం. ఇలా మన ఈ భోగాలన్నీ అనుభవించాలి అంటే మన ధ్యానంలోకి రావాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా, శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు, ముక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనల్ని ధ్యానం చెయ్యమనే చెప్పారు, చెయ్యాలి. ఆ విధంగా నన్ను నేను ఎన్నో విధాలుగా మార్చుకున్నానమ్మా. ఈ ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. అదే విధంగా మాకు సెంటర్ నడిపించిన తర్వాత నాలో ఎన్నో మార్పులు జరిగినాయి,
ఇలా చేస్తూ చేస్తూ ఉంటూ నాకు తెలిసిన అందరికీ పంచుతూ, అలాగే అనకాపల్లి మండలం ఆ చాలా మంచిగా అటుపక్క తిరుగుతూ, ఇక్కడ యారాడ గ్రామంలో మలకాపురం అన్ని చోట్ల మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చుక్కవానిపాలెం, గొందేశ్వానిపాలెం ఈ ఊర్లన్నీ కూడా ప్రతి గుడిలో కూడా పెట్టానమ్మ. పాంప్లెట్లు పంచటం, ఆ ఊరంతా చెప్పటం, మన ధ్యానం చెప్పటం. అలాగే మా చుట్టుపక్కల గ్రామం కోరమండల గేటు పక్క నుంచి నెహ్రూ నగర్ ఇలా ప్రతి ఊర్లో కూడా చుట్టుపక్కల పెట్టి అందరికీ నా వంతుగా నేను ఈ సేవ ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలని ఇలా చెప్తూ కొంతమందిని తయారు చేస్తూ నా వెనకాల ఉంటూ అందరం కలిపి ఈ ధ్యానం చెప్పటం, ధ్యాన ప్రచారం చేయటం ఈ విధంగా చేసుకున్నానమ్మ నా జీవితాన్ని. అలాగే ఎన్నో అనుభవాలు నన్ను నేను ఉద్ధరించుకున్నాను. ఆత్మాను నన్ను నేను ఉద్ధరించుకోవడం జరిగింది. ఎక్కువగా నన్ను నేను ఉద్ధరించుకున్నాను. అలాగే మా కుటుంబ సభ్యులను అందరూ కూడా ఈ ధ్యానమే అమ్మ. అందరూ శాకాహారులు అయిపోయారు. అందరూ ధ్యానమే చేస్తున్నారు. మా అమ్మగారికి అయితే 75 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఎక్కడికైనా కొండలు కూడా ఎక్కిపోతాయి. ఎప్పుడు ధ్యానంలోనే ఉంటుంది. సేవ, భగవంతుని సేవలో మా సెంటర్ నడుపుతున్నది కూడా మా అమ్మగారే. ఆవిడ వచ్చిన వెంటనే అన్ని శుభ్రాలు చేసి పెట్టి ఉంటది, ధ్యానం చేసుకుంటది. ఈ లోపు నేను ఇక్కడ నుంచి గాజువాక నుంచి కోరమండల గేటు పిలకవానిపాలెం అది ఆ గ్రామం నేను వెళ్తాను అనమాట. ప్రతిరోజు 2 నుంచి 4 ప్రతిరోజు కూడా మేము అక్కడ ధ్యానం అవుతుంది. ఆ విధంగా మా అమ్మగారు ఆరోగ్యంగా ఎలా అంటే ఆవిడ నడిచి పరిగెట్టేస్తుంటారు. ఆవిడకి బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. అంత ఆరోగ్యంగా ఉండి అది కూడా మా ఊర్లో అందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఎంత చక్కగా ఉంటావు మనకు, నీ వయసు ఎంత అని అడుగుతారని మళ్ళీ మా అమ్మగారు నాకు చెప్తారు. అంత ఆనందం ఇందులో ఉంది కదా, అందరం తెలుసుకోవాలి. అలాగే నాకు ఎన్నో అనుభవాలు. సెంటర్ పెట్టాలి అన్న అనుభవం నాకు బాబా మెసేజ్ ఇచ్చారు. అమ్మా, సాయిబాబా వారు ధ్యానంలో ఉదయానికే కూర్చుంటే నువ్వు ఇలా తిరుగుతున్నావు చెప్తున్నావు సరే, కానీ నీ ఇంట్లో నువ్వు ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలి, పెట్టాలి అని నాకు ఈ ధ్యానంలో ఎప్పుడైతే ఈ మెసేజ్ వచ్చిందో వెంటనే నేను మా ఉన్న ఇంటిని, ఫస్ట్ కట్టిన ఇంటిని, ఆ సొంత ఇల్లుని ధ్యాన మందిరంగా సాయిబాబా ధ్యాన కేంద్రం అని గురు పౌర్ణమి రోజే ఓపెన్ చేస్తున్నాము. అంత చక్కగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5 years అవుతుంది ఇప్పుడు. ఆ 5 years తోని అలా రోజు డైలీ 2 to 4 జరుగుతూనే ఉంది. ఇలాగ నా ఇంట్లో ఎన్నో అనుభవాలు. ఏదైనా చెయ్యాలి అంటే నేను ధ్యానంలో కూర్చుంటే మెసేజ్లు వచ్చేస్తాయండి. ఏం చెయ్యాలన్నా మెసేజ్ రూపంగానే నా లోపల నుంచి వచ్చేస్తూ ఉంటాయి. వస్తే అది వెంటనే మా వారికి చెప్పేదాన్ని. మా వారికి చెప్తే అలాగే చేద్దాంలే అన్నారు. అలాగే నేను ఒక రోజు గురు పౌర్ణమికి, నెక్స్ట్ గురు పౌర్ణమికి మా ఇంటి పైన పిరమిడ్ కూడా కట్టామన్నా. అది నెక్స్ట్ గురు పౌర్ణమికి పిరమిడ్ కట్టి ఓపెన్ చేశాను. 9x9ది కట్టి పిరమిడ్ ఓపెన్ చేసింది. మూడోసారి ఏమొచ్చింది, మన ఎవరు అమ్మా నువ్వు అన్నదానం పెట్టాలి, నీ చేతితో వండి పెట్టాలి అని బాబావారు చెప్పారు. అదే విధంగా ఒక గురు పౌర్ణమి రోజు ఒక పౌర్ణమికి స్టార్ట్ చేసి ప్రతి పౌర్ణమికి అలా పెట్టడానికని నేను నిశ్చయించుకున్నాను. అయితే మనకి విజయభాస్కర్ రెడ్డి గారు, మారం శివప్రసాద్ గారు ఆ రోజు రావటం, మన రేవతి మేడం గారు వాళ్ళందరూ వచ్చి చాలా ఘనంగా చాలా బాగా ఓపెన్ చేశారు. ఆ రోజు నుంచి కొంతకాలం వరకు మనం పెడుతూనే ఉన్నాను. అలా అంటే నేనే వంట చేసి పెట్టడం, ఇంకా ఎవరు కాకుండా నా స్వయాన నా చేతుల మీదుగా వంట చేసి పెట్టమన్నారని బాబా వారు అలాగే పెట్టాను. అప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవించాను. ఏంటో ఎక్కడ లేని ఆనందం నా లోపల నుంచి. ఏదైనా చెయ్యాలి అన్న తపనతో ఉండేదాన్ని. అలాగే నేను ధ్యానంలో కూర్చుంటే 8 hours ఉండిపోతున్నాను ఎక్కువసేపు. మెడిటేషన్ లో కూర్చుంటే చాలు 8 hours తో గురువులతో సత్సంగం, గురువులతో మాటలు వచ్చేస్తూ ఉంటే ఎందుకు ఇంతలా అయిపోతుందని కొంత మా వారాలు కాస్త ఇబ్బంది పడి రమేష్ గారికి వాళ్ళందరికి కూడా ఫోన్ చేసేసాం. ఆ విధంగా అంత డీప్ గా ఎన్ని సంవత్సరాలతో వెళ్ళటం, అలాగే ఎన్నో అనుభవాలు నా లైఫ్ లో 1, 2 కాదు, చాలా అనుభవాలు. నేను ఇలాగే 41 days ఒక దేవాలయంలో మేము పెట్టాము. పెడితే మా పాప ఏమో ప్రెగ్నెన్సీతో ఉంది. నేను వెళ్ళి తీసుకురావాలి పాపని. అయితే ఇక్కడ 41 days క్లాసులకి నేను ఉండాలి కంపల్సరీ. ఎలా ఇప్పుడు నేను వెళ్ళి ఎలా తీసుకురావాలి అని చాలా నా ఆత్మ తపన పడిపోయింది.
ఎలా వెళ్ళాలి, పాపని ఎలా తీసుకురావాలి, ఇక్కడ చూస్తే అవ్వదు అన్న తపనతో చాలా బాధపడిపోయేదాన్ని. ఎలాగైనా రావాలి. అప్పుడు నేను అనుకున్నాను, గురువు గారు మీరే ఎలా చేస్తారో నాకు తెలీదు, నేను ఇక్కడ ఇది ఆపను. కానీ ఎవరైనా ఎలా రావాలి, పాపకి ఎవరైనా తోడైనా ఉంటారు, ఏం చేస్తారో తెలియదు, దానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి, నా మనవడు చిన్న పిల్లడు, మనవడు పాప రావాలి. అయితే ఇద్దరు కలిసి వాళ్ళు ఎలా వస్తారో మీరే అనేసి చాలా డీప్ గా వెళ్ళిపోయాను. మీరే చూసుకోండి అని నేచర్కి వదిలేస్తాను, విశ్వానికి వదిలేస్తే ఆయన ఏం చేశారు, 3వ రోజు పాప ఏమన్నది, అమ్మ విజయవాడైనా రా అమ్మ పర్వాలేదు, ముంబై నుంచి రావడానికి 3 days పట్టేసి, విజయవాడైనా రా అమ్మ, అక్కడి నుంచి అయినా నాకు తోడుంటాం అమ్మ. అయితే అమ్మ పర్వాలేదులే అమ్మ, ఎవరిని హెల్ప్ అడిగి అలా వచ్చి అమ్మ అని చెప్పుకుంటూ నేను వచ్చాను. ఇక్కడ నేను ఆపలేనమ్మా, ఇది 41 days. అయితే వైజాగ్ లో రైల్వే స్టేషన్కి వెళ్ళి, అమ్మ మేము వచ్చేస్తున్నాము అని. రైల్వే స్టేషన్కి వెళ్తే మా ఆయన చేతిలో మన గురువు గారు సుభాష్ పత్రిజీ గారు, మన గురువు గారే పంజాబీ డ్రెస్ తో, తలకి పెద్ద తలపాక, మన ఆ డ్రెస్ తో తీసుకొచ్చి, ఎందుకు బేటా, ఇదిగో మీ బేటా అని మా ఆయన చేతిలో నా చేతిలో పెట్టారు. పెడితే ఎంత ఆనందం వచ్చిందో, ఎంత ఆనందంతో మా ఆయన గారు అయితే ఎంత నమ్మారో. ఆహా, ఈ రూపంలో కూడా మన గురువులు హెల్ప్ చేస్తారన్నమాట. మా మనవడిని మా పాపని అంత చక్కగా తీసుకొచ్చి వైజాగ్ లోని రైల్వే స్టేషన్ దగ్గర మా ఇద్దరు చేతుల్లో పెట్టి, ఇదిగో అమ్మ మీ బేట, ఏం బాగానే ఉంది, ఎందుకు అలా కంగారు, కానీ హిందీలో అన్నారట మా ఆయనతో. అయితే మా పాప చెప్తుంది, అమ్మ నన్ను అక్కడ నుంచి కూడా వదలలేదు ఆయన, మా అబ్బాయి చిన్నపిల్లడు కదా, వాడి సీటు, అమ్మ నేను ఇక్కడ ఉంటానని ఆయన మా బాబు మనవాడి సీట్ ఇచ్చారట అతనికి. ఇస్తే ఎక్కిన దగ్గర నుంచి, అమ్మ నీకు ఏం కావాలమ్మా, కాఫీ కావాలా, ఏమైనా కావాలా, ఏమైనా తాగుతావా అని అలా హిందీలో, మా బాబు కూడా హిందీ వచ్చు, అలా మాట్లాడుతూ ఎంత లాగా మమ్మల్ని ఇద్దరిని వదలలేదమ్మా అక్కడి నుంచి. అంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టారమ్మా, ఎంత మెరాకిలు, ఎంత ఆనందం, ఇంతలాగా తీసుకొచ్చి మా మనవడిని మా పాపని పెట్టారంటే గురువులు. ఆ పని మనం చేస్తుంటే మన పనులు వాళ్ళు చేయిస్తున్నారు, ఎంత అద్భుతం జరిగింది ఇందులో అని నేను చాలా ఆనందపడి, ఇంకా మా ఆయన గారు బాగా నమ్మి, ఏ పని చేసినా ఆయన నన్ను మాత్రం ఎక్కడికైనా ఒక రథసారథిలాగా, నాకు ఎక్కడైనా క్లాస్ ఉందంటే తీసుకెళ్ళి అక్కడ చెప్పేస్తారు. అలాగే అనకాపల్లి మండలం అంతా 108 రోజులు పెట్టుకున్నారు క్లాసులు, బాల మేడం గారు వాళ్ళు పెట్టించారు. అప్పుడు బాల మేడం గారు అన్నమన్లో ఉంటే నేను వెళ్ళేదాన్ని. వెళ్తే అందరూ, అమ్మ మీరిద్దరు పార్వతి పరమేశ్వర్లా ఎంత చక్కగా వచ్చారమ్మా అని ఎంత చక్కగా వాళ్ళందరూ కూడా హ్యాపీ అయిపోయేవారు. అక్కడ 108 రోజులు క్లాసులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే ఆ ఊరు వెళ్ళటం, అక్కడ క్లాసులు చెప్పటం, ఆ ధ్యానం చెప్పటం, ఇలా చేసి, ఇలాగ నా జీవితాన్ని ఇలా సాగిస్తూ చేస్తూ ఉంటున్నాను. అలాగే మన నూకరత్నం మేడం ఎక్కడ పిరమిడ్ సేవ కట్టేటప్పుడు, మన ఉషా గారిది గాజువాకలో ప్రకృతి విశ్వశక్తిది ఉంది కదా, ఆ పిరమిడ్ శంకుస్థాపన మా భర్త భార్య మేమే చేసాము. చక్కగా అక్కడికి వెళ్ళాము. అలాగే నూకరత్నం గారు వాళ్ళ అత్తగారిది పిరమిడ్కి వెళ్ళాము. ఎంత చక్కగా ఎక్కడ ఏం జరుగుతున్నా నేను ఇవి మాత్రం వదలను, మా ఇంటి పని చేస్తూ ప్రతిరోజు మనం ఈ భాగంలో నేను అవుతున్నాను. అలాగే నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. భూమి ఒక పాఠశాల, ఈ పాఠశాలలో మనం నేర్చుకోవాలి. ఎంత మంది దగ్గర మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ, మా పిల్లల ద్వారా నేర్చుకుంటున్నాను, నా కుటుంబ సభ్యుల దగ్గర నేర్చుకుంటున్నాను, అలాగే సంఘంలో ప్రతి ఒక్కరి దగ్గర పాఠాలు నేర్చుకుంటూనే నేను ఎదుగుతున్నాను. అందరి దగ్గర ఎలా ఉండాలి, మన గురువు గారు ఎంత మనకి నేర్పించారు. అలాగే మన గురువు గారితో ఒక మంచి అనుభవం, మన అరకులో శ్రీకృష్ణ పిరమిడ్ శంకుస్థాపనకు ఆ రోజే మేము అందరం వెళ్ళాం. మేము మొత్తం అందరమే వెళ్ళాము, ఒక 70 మందిలో ఉంటాము. ఆ రోజు సార్ ఉన్నారంటే ఆ రోజు కంపల్సరిగా వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ పిరమిడ్ శంకుస్థాపనతో సార్ వెనకతలో ఉంటూ, సార్తో మేము కూడా ఉన్నాము ఆ శంకుస్థాపనలో. అదే రోజు సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా డయాస్ మీదకి రండి, వాళ్ళందరూ రావాలి అని మా అందరి చేత, సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి మా అందరి చేత మాట్లాడించి, సారు ఎంత చక్కగా మా అందరికి సన్మానాలు చేయించి, మాతో పాటు ఆయన కూడా ఉండి, నేను ఇలా చెప్పాను, నా శ్వాస ఉన్నంత వరకు నేను ఈ సేవ చేస్తూనే ఉంటాను,
సెంటర్ నడుపుతూనే ఉంటాను. ఇలాగ మా ఇంటిని సాయిబాబా ధ్యాన కేంద్రం సెంటర్ పెట్టాను అని నేను చెప్తూ ఉంటే సార్ కళ్ళల్లో నుంచి నా కళ్ళల్లోకి చూస్తుంటే ఒక తండ్రి ప్రేమ, ఆ ప్రేమ తత్వాన్ని ఎంతలాగా అనుభవించానో ఆ రోజు సార్తో. అంటే అంత చక్కగా నా వంక ఇలా మళ్ళీ ఆహా సెంటర్ నడుపుతుంది, ఇల్లు నుంచింది, ఏమనుకున్నారో అంత చక్కగా నా శ్వాస ఆఖరి వరకు కూడా ఈ ధ్యానం అనేది వదలం, ఇలా నా ప్రచారం చేస్తూనే ఉంటాను అని ఇలా చెప్తూ ఉంటే ఆయన ప్రేమ తత్వాన్ని ఆ రోజు సార్తో నేను పక్కన కూర్చోవటం, మన బ్రహ్మర్షి వాణి గారు వాళ్ళందరూ కలిసి ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా సార్తో సెకండ్ తీసుకుని సార్ పక్కనే కూర్చునే భాగ్యం నాకు ఆ రోజు ఆనందం ఎంత అంత కాదు, అంత ఆనందాన్ని ఆ గురువు గారితో నేను పొంది అలా ఆనందపడ్డాను. అలాగే మన గురువు గారు ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే మా ఫ్యామిలీ మొత్తం అలాగే మా గ్రామస్తులు పిరమిడ్లో ఉన్న వాళ్ళు అందరం వెళ్ళి ఆయనతో కలిసి సెకండ్ తీసుకొని వచ్చేవారు. అలాగే మన బ్రహ్మర్షి పిరమిడ్ ఓపెనింగ్ కూడా సార్తో వెళ్ళి ఆ పిరమిడ్ లో సార్ ముందునే కూర్చొని ధ్యానం చేసే భాగ్యాన్ని కలిగి ఎంత ఆనందపడ్డాము. ఆ పిరమిడ్ ఓపెనింగ్ కూడా అందరం ఎక్కడైనా మన సార్ వస్తే ఎక్కడికైనా సరే వెళ్లకుండా ఉండలేదు. అలాగే మనకి బీచ్ రోడ్ లో మనకి అయ్యింది ఒకసారి, బీచ్ రోడ్ లో అయ్యింది. అలాగే లంకా గ్రౌండ్ లో మహిళా ధ్యాన చక్రాలకు మహిళా దినోత్సవంకి సారు మేడం కూడా వచ్చారు. అప్పుడు కూడా ఎక్కడున్నా సరే సార్తో ఆ సెకండ్ తీసుకోవటం, ఆయన వెనకాల నడిచే భాగ్యం మనందరికీ కలిగింది. నిజంగా ఎంత అదృష్టం. తొలి దర్శనం నాకు ఎలా అనిపించింది అంటే సాయినాథుడే కనిపించారు నాకు బాగా. సాయినాథ్ సేమ్ ఆ వంగి నవ్వటం, మన పత్రి సార్ని నేను ఫస్ట్ దర్శించుకునేటప్పుడు మన గాజువాకలోనే ఫస్ట్ ఆయన చూస్తే సేమ్ ఒక సాయినాథుడే కనిపించారు. సాయినాథుడిలాగే ఉన్నారు. ఇది సెకండ్ అంటే సాయిబాబే మళ్ళీ మన అందరిలో ఉండి మనల్ని ఇలా నడిపించి ఈ ధ్యాన మార్గంలో తీర్చిదిద్దుతున్నారు. ఇంకా సాయినాథుడే మళ్ళీ పుట్టి వచ్చాడు మన కోసం, మనల్ని అందరినీ మార్చడం కోసం అని ఆ విధంగా చాలా ఆనందపడ్డాము. అందరం కూడా అంతగా గురువు గారిదే, ఏదైనా గురువు గారి పేరు చెప్పి మేము అన్ని పనులు చేయటం, ముందుకు నడవటం, కష్టం ఉంటే మెడిటేషన్ లో ధ్యానంలో కూర్చుంటే చాలు నాకు మెసేజ్లు వస్తుంటాయి, ఏదైనా సరే చేస్తుంటున్నాను. అదే విధంగా ఎన్నో అనుభవాలమ్మా నాలోని, చాలా అనుభవాలు వచ్చాయి లెక్కలేనన్ని. అలాగే మనకి మా క్లాసు చెప్తూ ఉంటాను ప్రతిరోజు, ఎక్కువగా దేనికోసం చెప్తుంటానంటే అమ్మా భక్తి మార్గంలో ఉన్నారు అందరూ కూడా, ఎక్కువ భక్తి మార్గం, గుళ్ళు గోపురాలు ఖాళీ ఉండొచ్చు, కానీ నేను ఒకటే చెప్తాను అమ్మా చెయ్యండి, కానీ పూజ కోటి సమో స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయం అంటాను. అమ్మా కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రానికి సమానం అవుతుందమ్మా. కోటి స్తోత్రాలు చదివితే ఒక జపానికి సమానం అవుతుంది. కోటి జపాలు చేస్తే ఒక ధ్యానానికి సమానం. మీరు కోటి ధ్యానాలు చేయండి. ఈ ధ్యానం ద్వారా మనం లయమైపోతాం కదా అని అందరికీ కూడా, దేవాలయానికి కూడా వెళ్తుంటాము. ఈ లయం అవ్వడం మనకు తెలియాలి అంటే ఆత్మస్వరూపులుగా మనం ఎదగాలమ్మా అని ఇదే క్లాస్ ఎక్కువగా నేను చెప్తుంటాను. ఎక్కడికి వెళ్ళినా ఏ దేవాలయాల్లో పెట్టినా పూజలు చెయ్యండి, కానీ ధ్యానం కూడా చెయ్యాలి. ధ్యానం చేస్తేనే మీరెవరో మీకు తెలుస్తుంది. అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానని సత్యాన్ని మనం తెలుసుకుంటాం అన్న క్లాసులు ఎక్కువగా నేను చెప్తూ ఉంటాను. అలాగే మనం పాలు నుంచి నెయ్యి వరకు వెళ్ళాలి అంటే ఏ విధంగా ఉండాలి? పాలులాగే ఉండిపోతే ఉంటాయా? పాలను పెరుగు చెయ్యాలి, పెరిగిని వెన్న చెయ్యాలి, వెన్న మరిగితేనే కదా నెయ్యి అవుతుంది. ఆ విధంగా మన జీవితంలో ఇవన్నీ అనుభవపూర్వకంగా తెచ్చుకోవాలి అని ఆ విధంగా నేను చెప్పుకుంటూ వస్తాను. ఒక నెయ్యిగా అయిన తర్వాత మనం ఇంకా మళ్ళీ ఈ భూమి మీదకి రానక్కర్లేదు, మళ్ళీ ఈ భూమి మీద పుట్టక్కర్లేదు. ఇలా విశ్వం అంతా వ్యాపించి ఉంటాము అన్న జ్ఞానాన్ని అందరికీ పంచుకుంటూ ఈ విధంగా క్లాసులు చెప్పుకుంటూ ఎంతో ఆనందం క్లాసులు చెప్పుకుంటూ ఉంటాను. అలాగే అనిత మాట్లాడవా? చెప్పండి అమ్మా. మనకి సెంటర్ తరపు నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు అవన్నీ చెప్పండి. సెంటర్ లో ప్రతిరోజు 2 నుంచి 4 క్లాసులు అవుతూ ఉంటాయి. సోమవారం లక్షవారం కంపల్సరీ,
ప్రతి వారానికి ఒక రోజు మాస్టర్ని మాత్రం పిలుస్తాను. పిలిచి లక్షవారం పూట మా సెంటర్‌లో వాళ్ళతోనే క్లాసులు చెప్పిస్తాను. అనుభవాలు చెప్పిస్తాను. ఈ విధంగా నేను క్లాసులు నడుపుతూ ఉంటాను. క్లాసులు నడపటం, అలాగే మనం ఎక్కడికి ఎప్పుడు కట్టాల్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. మరి రాజమండ్రి వశిష్ఠ గౌతమిది ఎక్కడిది కూడా వదిలేది లేదమ్మా. అందరం కలిసే వెళ్తాం. ఎక్కడికైనా వెళ్ళి అక్కడ అందులో పాల్గొనే వస్తాం అన్నమాట. ఆ విధంగా మేము అలా చేస్తాము. అలాగే మా సెంటర్‌లో ఎంతో మంది, చాలా మంది నడుము నొప్పితో వచ్చిన వాళ్ళు ఆపరేషన్ లేకుండా చేసుకున్నారు. ఇలా ధ్యానం ద్వారానే వాళ్ళందరూ కూడా ధ్యానం తలనొప్పితో, నడుము నొప్పితో, అనారోగ్యాలతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా తయారైపోయారమ్మా. వాళ్ళు ఆరోగ్యంగా తయారవటమే కాదు, మనం ఇది చెయ్యాలి, ఈ తపన ఇలా పడాలి, ఆరోగ్యం వస్తుంది. 41 days లో ఆరోగ్యం వస్తుంది. తర్వాత ఇంకో 41 days కి ఇలా మనం తప్పించాలి. అలాగే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం కంపల్సరీ 3 కూడా మనం నడిపించుకుంటూ ఉంటే మనల్ని మనం ఉద్ధరించుకున్న వాళ్ళు అవుతాము. బుక్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతాం. అలాగే శేతాయనం వినిపిస్తామమ్మ. చదివి ఎవరో ఒకరు చూస్తారు, డైలీ ఒకరు వచ్చి వినిపిస్తాం. ఓ 10 నిమిషాలైనా, పావు గంట అయినా ఆ శేతాయనం క్లాస్ కూడా ఇలా వినిపించేవారు. ఇదే విధంగా ఇలా నా లైఫ్ని ఇలా డిజైన్ చేసుకొని నా అనుభూతిని మీ అందరికీ పంచుకోవాలని ఎన్నో అనుభవాలు ఉన్నాయమ్మా. సార్తో అనుభవాలు, వీర జగదీశ్వరి అమ్మతో అయితే పాండిచ్చేరి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. అప్పుడు చాలా మంది, ఒక 70 మంది ఎంతమందో తెలియదు, ఇంకా నా కొత్తలోని అమ్మ ఎంత చక్కగా మమ్మల్ని తీసుకెళ్లారంటే, చక్కగా తీసుకెళ్లి పాండిచ్చేరి తీసుకెళ్లి అక్కడ అన్ని పిరమిడ్స్ చూపించి అన్ని చక్కగా, ఎంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చారు. అమ్మ ఎన్ని నేర్పారంటే వీర జగదీశ్వరి అమ్మ మా అందరికి, మీరు ఈ సేవా మార్గంలో వెళ్ళండి, ముందు సేవ నేర్పించారు. 6, 7, 8న అమ్మ మాకు ఎప్పుడు కూడా క్లాసులు పెట్టి వంట శిబిరాలు 3 days శిబిరాలు పెట్టేవారు అనమాట. అమ్మే వంట చేసి తొందరగా పెట్టి చేసి ఎంత చక్కగా అందులో అన్నింటిలో కూడా మేము పాల్గొనేవాళ్ళం 6, 7, 8 నెలకి. ఆ విధంగా మమ్మల్ని నేర్పించి మాకు సి జగదీశ్వరి మేడం గారు, లక్ష్మి మేడం గారు నన్ను ఒక బ్యాచ్ కింద వేసి అమ్మ అన్ని మొత్తం అమ్మ మీరు వెళ్ళాలి, మీ ముగ్గురు ప్రచారానికి, స్కూళ్ళకి, కసింకోట, అనకాపల్లి మొత్తం మండలం, అనకాపల్లి మండలం అంతా కూడా మా ముగ్గురికి వేసి మేము ఉదయం బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చేవారు. ముగ్గురం కలిసి అలా చేసుకున్నాము. అంత ఆనందాన్ని అప్పుడు అనకాపల్లి నౌకాలమ్మ ఒళ్ళో ఉన్నట్టుండేది. అంటే బెల్లం వాసన, చెరుకు గడ్డల మధ్యలో నుంచి తిరుగుతుంటే ప్రకృతిలో ఎంత ఆనందం అనిపించేదో. ఆ విధంగా అప్పుడు అలా ప్రచారం చేస్తూ అమ్మ నేర్పిన బాటలోనే ఈ రోజు మేమందరం కూడా వెళ్ళగలుగుతున్నాం. మన గురువు గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పారు చూసారా. మన శ్వాస మీద ధ్యాస పెట్టితే చాలు, ఇంకేం చెయ్యక్కర్లేదు. కానీ కళ్ళు మూసుకోవటానికి ఎంత కష్టమో, పగలంతా మనం ఉంటారు కానీ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి అమ్మంటే అమ్మో ఇంతసేపు 2 గంటల 3 గంటల అంటారు. ఇలా మన 41 days వాళ్ళకి ఒక ప్రాక్టీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళే కూర్చునిపోతున్నారు. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి మనం అంతర్ముఖ ప్రయాణం అవుతుంటే వాళ్ళలోని అనేక మార్పులు వస్తూ ఉంటే ఎంత ఆనందం. నో డాక్టర్ నో మెడిసిన్. ఈ మెడిసిన్ వాడక్కరే లేదు. తలనొప్పి వచ్చినా కూర్చుంటున్నారు. ఎంత చక్కగా ఇంత మార్పులు, ఇంత ఇంత మనకి ఇలాంటి ఇచ్చిన మన గురువు గారికి వేల వేల కృతజ్ఞతలు చెప్పాలి. మన గురువు గారని సుభాష్ పత్రిజీ గారు ఇంతటి ధ్యానాన్ని మనందరికీ అందించారు. ఎంత ఆనందం, అంతటి భాగ్యంగా మనం అందరం చేసి ఇదే ప్రచారం చేస్తూ మనందరం కూడా ధ్యాన ప్రచారంలో పాల్గొంటూ క్లాసులు చెప్పుకుంటూ నా జీవితాన్ని ఇలా చేస్తూ ఉంటున్నాను. ఇలాగే పిల్లలతో అనుభవాలు, పెద్దలతో అనుభవాలు. మాకు మనవాళ్ళు నన్ను అంటారు, అమ్మ రాత్రి పడుకునే ముందు మెడిటేషనే చేస్తాం. మేము ముగ్గురం కూర్చొని మా పిల్లలు మేము మెడిటేషన్ చేసి పడుకుంటారు. చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2 బాబులు. వీళ్ళు అలా కూర్చుంటారు నా పక్కన కూర్చొని ధ్యానంలో కూర్చొని నా దగ్గరే పడుకుంటారు పిల్లలు. మెడిటేషన్ చేసి పడుకుంటాం. అలాగా మనం శాఖాహారులుగా మారాలి. అందరం కూడా శాఖాహారులుగా మారితేనే, మన గురువు గారు ఒకటే చెప్పారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు ముందు శాఖాహారి అయిపో. అంటే ఏ జీవిని హింసించకూడదు. మన కర్మలు దగ్ధం అవ్వాలి అంటే ముందు
మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, ఏ విధంగా చూపు ద్వారా కానీ, మన మనసు ద్వారా కానీ ఎవరిని కూడా హింసాత్మకంగా మాట్లాడకూడదు. అందుకే మన గురువు గారు ఏం చెప్పారు? హింస చూడు, హంస పకడు. అంటే హింసను వదిలేయాలి. ఆ హింసను వదిలేస్తేనే ముందు మనల్ని మనం తెలుసుకుంటాం. అలా తెలుసుకోగలుగుతాం కూడా, లేకపోతే ఎప్పటికీ మనం తెలుసుకోలేము. అలాగే ఈ ధ్యానం అనేది మన గురువు గారు ఎంత చక్కగా మన అందరికీ అందించారు. అలాగే విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఇందులోనే అవనియండి ఉంది. ధ్యానము చెయ్యాలి. ధ్యానం అంటే మూలాధారైక నిలయ విష్ణు గ్రంథి విభేదన. మన లలిత సారంలో ఉంది కదమ్మా, ఈ గ్రంథులు ఉన్నాయి. విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి. గ్రంథులు అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. భక్తి మార్గంలో చాలా మంది ఉన్నారు. నేను కూడా ఆధ్యాత్మికంగా చాలా నవరాత్రిలో అమ్మవారి విగ్రహాలే పెట్టేసేదాన్ని. పెద్ద విగ్రహాలు పెట్టి ఇంట్లో పూజలు, భజనలు, రోజు హోమం చేసేదాన్ని. అలాంటి భక్తి మార్గంలో ఉన్న నేను ఈ రోజు ధ్యాన మార్గంలోకి వచ్చాను అంటే ఈ లలిత సహస్రనామంలో అర్థాలు తెలుసుకున్నాను, విష్ణు సహస్రనామంలో అర్థాలు తెలుసుకున్నాను. ఇవి తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను ఆహా, ఇలాగే కాకుండా ధ్యానం ద్వారా ఇంత అవ్వచ్చు నేను అని అప్పుడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే అర్థాన్ని నేను తెలుసుకొని మనం అంతర్ముఖ ప్రయాణంలోనే ఎంతో సాధించవచ్చు. బహిర్ముఖంగా బయటేమీ లేదు, అంత నీ లోపలే ఉందనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను అనమాట. అలాగే ఈ రుద్ర గ్రంథి, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి మన మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న ఈ సచ్చక్రాలే మన అమ్మవారిది. ఈ చక్రాలన్నీ కూడా అలాగే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. ఈ చక్రాస్ అన్ని యాక్టివేట్ అవ్వాలి అంటే మనం ఎక్కువగా ధ్యాన సాధనలోనే గంటలు గంటలు చేస్తూ ఉండాలి. అలా నేను చేసి నా లోపల ఉన్న అన్ని కూడా ఈ చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడం, నాలోని ఆత్మానందాన్ని పొందటం, ఎంత డబ్బుతో కూడా కొనలేని ఆనందాన్ని మనకి ధ్యానం ద్వారా మనకి ఎంతో ఆనందాన్ని పొందగలుగుతున్నాం. మరి అది ఎంత ఆనందం కదా, మనకి ఎంత మనకి ఇచ్చిన బహుమతి కదా. కానీ ఇంకా కిందనే ఉండిపోతే మనం బాధ, నా తపన ఎక్కడైనా దేవాలయాలకు వెళ్తుంటే ఇలాగే చెప్తూ ఉంటాను. మన ఈ శరీరమే కదా, ఈ శరీరమే కదా మనం, ఈ దేహమే కదా దేవాలయము, మనలో ఉన్న జీవుడే కదా దేవుడిగా మార్చుకోవాలి. ఎలా మారుతాడు అనుకున్నారు? మీ ధ్యానం ద్వారా మీ లోపలికి అంతర్ముఖ ప్రయాణం అవ్వండి. అవుతుంటేనే మనం మారగలుగుతాము. బయట చూసినంతసేపు ఏది మనం మారలేము అన్న సత్యాన్ని అందరికీ నాకు తోచింది చెప్తూనే ఉంటాను. ఆ విధంగా నన్ను నేను మార్చుకోవటం, కుటుంబ సభ్యులతో భూమి ఒక పాఠశాల అని ఎలాంటి నేర్చుకోవడం అందరి దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను, నేర్చుకుంటున్నాను కూడా. అలా పాఠాలు పిల్లలు, పెద్దలు అందరి దగ్గర పాఠాలు నేర్చుకుంటూ భూత భవిష్యత్తు వర్తమాన కాలంలోనే, భూత భవిష్యత్ కాలంలో ఉండను, వర్తమానం ఇప్పుడు ఏం చేస్తున్నాను ఆ క్షణంతోనే ఎక్కువగా నేను ఉండటం తెలుసుకున్నాను. ముందుకు వెళ్ళను, వెనక్కి వెళ్ళకుండా ఇప్పుడే ఎలా ఉంటున్నాను దాని మీదే శ్రద్ధ. అదే శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం అని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు చెప్పాడు కదా. శ్రద్ధ ఉంటేనే మనకు ఆత్మజ్ఞానం లభిస్తుంది, శ్రద్ధ ఉండాలి. అలాగే ఈ క్షణంతో మన బాబావారు చెప్పారు, పగలు రేయి ధ్యానం పరమాత్మలో లేనమన్నారు. పగలు రేయి ధ్యానం అంటే కళ్ళు మూసుకునే ధ్యానం చేయమనలేదు కదా. ఏం చెప్పారు? ఏ పని చేసినా పనే దైవం, మన చేస్తున్న పనే దైవం, ఆ పనితోనే కూడుకుని ఉండాలి. మన గురువు గారు చెప్పారు, వంట చేసేటప్పుడు వంట మీదే ధ్యాస పెట్టాలి, ఆ వంట అమృతం అవుతుంది. అలాగే కాయగూరలు కూడా ఎలా కట్ చేయాలి, కాయగూరలు ఏ విధంగా కడిగి శుభ్రం చేసి వంట చేయాలి, ఏ విధంగా వడ్డించుకోవాలి, ఎన్ని నేర్పారు మన గురువు గారు. అంతటి జ్ఞానం మనకి ఎవరు నేర్పారు? తల్లిదండ్రులు నేర్పారు, ఇంకెవరు నేర్పారు? ఒక బిడ్డల్ని ఎలాగ చెయ్యాలి, ఎలాగ తీర్చిదిద్దాలి అన్న మన గురువు గారు చక్కగా వంట చేయటం నేర్పించారు, కాయగూరలు కోయటం నేర్పించారు, వడ్డించడం నేర్పించారు. ప్రేమ తత్వంతో సార్ చేతుల మీద ఎన్నిసార్లు వడ్డిస్తే భోజనం చేశాం, ఎంత ఆనందం.
ఆ విధంగా ఎన్ని నేర్చుకుంటున్నాం, అలా ఇప్పటికీ నేర్చుకోవడం. మనం వచ్చిందే ఈ భూమి మీదకి పాఠాలు నేర్చుకోవటానికి. అలాగే 44 లక్షల జీవరాశుల్లో కూడా మనం పుట్టి ఈ మానవ జన్మ ఎత్తాము. ఎత్తిన తర్వాత కూడా మనం ఈ తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఈ గుణాలతో ఎంతో బాధపడిపోతున్నాం మనం. ఈ దాటాలి అంటే మనం ప్రతి ఒక్కరం ధ్యానం చెయ్యాలి. మన కర్మలు దగ్ధం చెయ్యాలి అంటే ధ్యానం చెయ్యాలి. ఒక్కొక్క దాంట్లో 100 జన్మలు అమ్మ. తమో గుణంలో 100 జన్మలు, రజోగుణంలో 100 జన్మలు, సత్వగుణం ఈ 3 జన్మలు దాటితేనే మనకి ధ్యానం అనేది సత్యంతో కూడుకొని మనం ఉండగలుగుతాము. సత్యం వైపు ప్రయాణం చేయగలుగుతాము. ఇన్ని జన్మలు మళ్ళీ పుట్టి చచ్చి ఎన్నిసార్లు పుడుతూ ఉంటాం. పునరపి మరణం, పునరపి జననం. ఈ పునరపి మరణం, పునరపి జననం కాకుండా మనం అందరం తెలుసుకొని ఈ ధ్యాన మార్గంలో మనం వెళ్ళగలిగితే మన జన్మల్ని తక్కువ చేసుకుంటాం, తగ్గుతాయి. ఒక సేవా భావంలో, ఒక శాఖాహార ర్యాలీలంటే పాల్గొనటం, ఏదో విధంగా మన సేవ చేయటం, విశ్వ కళ్యాణంలో భాగం అవుతూ ఉంటే మన కర్మల దగ్ధం అవుతూ మన ఈ పునరపి మరణం, పునరపి జననాన్ని తగ్గించుకుంటా కాలచక్రంలో తగ్గుతూ ఉంటారని నా నమ్మకం ఉంది. నేను ఆ విధంగా ప్రతి ఒక్కరికి చెప్పడం, ఈ విధంగా చెయ్యమనటం, ఇలా మన ఈ గుణాల్ని దాటుతూ ఉండాలి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఆ విధంగా తయారవ్వాలి అని నా తపనని అందరికి పంచుతూ ఉంటాను. అలాగే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలగా, విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. ఎన్నో చేస్తామమ్మా, అటు చేస్తాము ఇటు చేస్తాము, పూజలు పునస్కారాలు అలాగే చేసేదాన్ని, ఎంతో చేసేదాన్ని. కానీ అక్కడ శుద్ధి ఏంటి, ఇక్కడ వంట ఏం చేయాలి, ఇక్కడ పిల్లల క్యారేజీలు ఏం చేయాలి. ఇప్పుడు చాలా మంది కంగారు అయిపోతున్నారు పూజల దగ్గర. కానీ మన మనసు నిలకడగా లోపల నుంచి ఇప్పుడు ధ్యానంలో తెలుస్తుంది. ఆత్మశుద్ధి రిలాక్స్ గా అంతా కూడా మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ధ్యానం అమ్మకి ఎంత చక్కగా చేయగలుగుతున్నాం. మనసుతో, భావనతో అలా చేయగలుగుతున్నాం. ఈ ఆత్మశుద్ధి లేని పూజలు ఎన్ని చేసి ఎందుకు అలా చేయలేకపోతున్నాం. అందుకే ధ్యానం అనేది ప్రతి దేవాలయాల్లో కూడా ధ్యానాలయం చేసేయాలి. మనందరి కోరిక అది, ప్రతి దేవాలయము ధ్యానాలయం అయిపోవాలి. అదే చేస్తేనే మనందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, మన ఆత్మ చైతన్యవంతంగా, అసలు ఆత్మ అంటే ఏంటో సత్యాన్ని వాళ్ళందరికీ తెలియపరచాలి. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అన్న సత్యాన్ని తెలుసుకుంటేనే మనకి జీవితంలో ఎన్నో ఆనందాలు పొందగలుగుతాము. ఈ పునరపి మరణం, పునరపి జననం తగ్గించుకుంటాం. ఈ భూమి మీదకి వచ్చే పని కూడా మనకి ఎక్కువ ఉండదు. మనం వెళ్ళవలసిన లోకాలకి వెళ్ళగలుగుతాం. ఇక్కడ చేసే సేవ బట్టి మనం పై లోకాలకి వెళ్ళగలుగుతాం. ఇంత మన గురువు గారు అందరూ కూడా మనందరికి ఇంత చక్కగా నేర్పారు. మాస్టర్స్ అందరూ కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్స్ ని ఎంత జ్ఞానం ఉందో ఒక్కొక్కరికి, ఎంత ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలి. అంత నేర్పరితనం, అన్ని క్లాసులు చెప్పించటం, అందరి దగ్గరికి వెళ్ళటం, మనం నేర్చుకోవటం వల్లే మనకి ఇంత జ్ఞానం వస్తుంది. నాకు బోరుగా ఉందా, ఎలా ఉంది? లేదు లేదు, చక్కగా చెప్తున్నారు మీ అనుభవాన్ని. ఇదే కదా స్ఫూర్తినిచ్చేది. చాలా మాడుగుల ఇంకా పిరమిడ్ అప్పుడు విషయాలు చెప్పండి. మాడుగుల చెప్తామా? మాడుగుల పిరమిడ్ రావటానికి ముందు మీరు వెళ్ళింది అవన్నీ చెప్పండి. మాడుగుల పిరమిడ్ లో మేడం ఏం చేశారంటే అందరినీ, అమ్మా ఇక్కడ ఉండేటప్పుడు అంతా మేము చేసాము. మాడుగుల పిరమిడ్ లో ప్రతి పౌర్ణమికి కూడా మేము ధ్యానంకి వెళ్తాము. ఇప్పుడు కిరణ్మయ్య గారు అక్కడ చూసుకుంటున్నారు. మాడుగుల పిరమిడ్ అందరి చేత మేడం తల అంత ఇంచి అన్ని చేసి మాడుగుల పిరమిడ్ ధ్యానంకి, ఆ పిరమిడ్ కట్టేటప్పుడు కూడా మేము అందరం వెళ్ళి ధ్యానం చేస్తే మన పత్రి సారు మర్రి చెట్టు కింద కూర్చొని మనందరినీ ధ్యానం చేయించారు. ఆయన వెళ్ళి అక్కడ శంకుస్థాపనకి కొబ్బరికాయ కొట్టారు. అక్కడే పిరమిడ్ అమ్మ తయారు చేయించింది మాడుగుల పిరమిడ్లో. మళ్ళీ ఆ పిరమిడ్ కట్టేటప్పుడు అమ్మతోని మేము ఎక్కువ వెళ్ళేవారని, మా ఆయన నేను వెళ్తూ ఉంటే అమ్మ అనుభవాలు చెప్పాలి. అమ్మ ఏమనేవారంటే, అమ్మ ఈ పని చెయ్యాలమ్మా, ఇది బాబు నువ్వు చెప్పమ్మా, ఇక్కడ రోడ్డు రావాలి, మాకు పిరమిడ్ అయిపోయాక రోడ్డు రావాలి, ఆ రోడ్డు ఎలా రావాలి బాబు అనేవారు ఇతన్ని అడిగితే. అమ్మ ఇక్కడ జిల్లాలో ఉంటారు కదా, ఎమ్మెల్యే గారిని కలుద్దాం, ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత ఈ రోడ్డు అంతా వచ్చేస్తుంది అని చెప్పారు.
చెప్తే ఇంక మేడం మళ్ళీ నెల పౌర్ణమికి వెళ్ళేసరికి అమ్మ మరి పట్టుదల రోడ్డు వేయించేశారు, సిమెంట్ రోడ్డు. ఎంత చక్కగా మేడం అలా చేశారు. అక్కడ పౌర్ణమికి ఎవరికి మా ఇంట్లో ఏమి బాగోకపోయినామో మాడుగులో ఇప్పటికి కూడా వెళ్ళి అక్కడ 1 డే 3 డేస్ ఉండి ఆరోగ్యంగా పై పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి ఉండి అక్కడి నుంచి వస్తాము. ఇంకా మెడిసిన్ వాడాలి అని లేదు. ఏదైనా సరే మా ఆయన అంటున్నాడు మాడుగులు తీసుకెళ్తాను, మా పిల్లలు రావని, మా ఫ్యామిలీ ఎవరైనా ఆ పిరమిడ్లో కానీ కూర్చుంటే ఇప్పటికీ కూడా ఆరోగ్యం ఎంత చక్కగా మళ్ళీ ఇటు నుంచి ఎంత డల్లగా వెళ్ళిన వాళ్ళు కూడా అటు నుంచి అంతా ఆరోగ్యంగా తిరిగి వస్తారు. అదిగే మాది 14 నంబరు రూము ఒకటి మేడం తీసుకోమన్నారు, తీసుకుంటే అక్కడికి ఎవరైనా వెళ్తే అక్కడే చెప్తాను, ఇలా మాది గాజువాక అని చెప్పండి అమ్మా, మీరు 14 నంబర్కి తీసుకోండి, ఆ రూమ్ లో ఉండండి. అక్కడ ఉండి ఎవరికైనా ఒంట్లో నీరసంగా ఉంటే బాగోకపోతే మాత్రం మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడే ఉండి చూసుకోండి అంటే చక్కగా చాలా మంది ఆ విధంగా వెళ్ళి అక్కడ ఉంటూ మేడం మేడం లేకపోయినా సరే ఇప్పుడు కూడా అక్కడ ఉంటూ చేయటం జరుగుతుంది. అలా చేయగలుగుతున్నారు. ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసిన తర్వాత లోపల ఎలాంటిదైనా హీలింగ్ అయిపోతుందమ్మా. బాడీ అంతా తేలికైపోతుంది. లోపల ఒక నెగటివ్ వైబ్రేషన్స్ ఏం లేకుండా బాడీ తేలిగ్గా హీలింగ్ అయిపోయి చక్కగా రాగలుగుతున్నారు. అంత అద్భుతం జరుగుతుంది పిరమిడ్లో. అంటే అలాంటి పిరమిడ్ని ఇప్పుడు మనం ఎంతలాగా ఉపయోగించుకోవాలి అందరం కలిసి, అంత చక్కగా చేసుకోవాలి. కానీ అలాగే ఎవరు దూరంగా ఉందని వెళ్ళలేకపోతున్నారు, మరేంటి వెళ్ళటం లేదు. కానీ వెళ్ళాలి, ప్రతి చోట మనం అలా వెళ్ళగలగాలి. వెళ్ళగలిగితేనే పిరమిడ్లో ధ్యానం అనంతమైన శక్తి. ఆ శక్తి మనం తీసుకోవాలి. ఆ దేవాలయాల గోపురాలు ఉన్నవన్నీ పిరమిడ్వే కదా. అంత ఎనర్జీని ఎందుకు వదులుకుంటున్నామో మనకు తెలియట్లేదు. కానీ అందరూ కూడా అమ్మా అలా శక్తిగా అక్కడ ఉండి మీరు రండి అని చాలా మందికి చెప్తే అందరూ కూడా వెళ్ళి వచ్చేవారు. అక్కడ వెళ్ళి రావడం చేయటం. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఎవరైనా వెళ్తే నేను ఫోన్ చేస్తాను కిరణ్మయ్య గారికి, చేస్తే వెళ్తారు. వెళ్ళి 3 డేస్ ఉండి రావటం, అలాగా వాళ్ళ అనుభవాలు మళ్ళీ నాతో వచ్చి పంచుకోవటం అలా జరుగుతుంది. ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి, ప్రతిదీ కూడా డైరీలో రాసేసుకుంటాను, మళ్ళీ ఇంకో రోజుకి మర్చిపోతాను. అలాగే ఎన్ని మెసేజ్లో నాకు రావటం వెంటనే మా ఆయనకైనా చెప్పేయాలి, లేదంటే డైరీలోనే రాసేయాలి. ఆ విధంగా నాకు ఒక బుక్ తయారైపోయింది. అంత అన్ని మెసేజ్లు వచ్చింది. ఏదైనా అడుగమ్మా చెప్తాను. చక్కగా చెప్తున్నారు, బాగా వింటున్నాము. మీరు అమ్మా సార్తో ఇప్పుడు పాండిచ్చేరి వెళ్ళారు జగదీశ్వరి మేడంతో, అట్లా సార్తో ఎక్కడికైనా వెళ్ళారా? సార్తో ఎక్కడికి దూరంగా వెళ్ళలేదమ్మా, ఎక్కడెక్కడే తప్ప ఎక్కడికి బయటికి వెళ్ళలేదు సార్తోని. కానీ హైదరాబాద్ లో సార్తో కలిసి ఉండటం అది చేశాం. హిమాలయన్ ట్రిప్కి వెళ్ళలేదా సార్తో మీరు అప్పుడు 2009 సమయంలో? 2009 సమయంలో సార్ వస్తే నేనే వెళ్ళిపోయిద్దన్న. విశాఖపట్నం సుబ్బరామరెడ్డి గారు ఇద్దరు వచ్చారు ఒకసారి మన వైజాగ్ లోని. సార్తో కలిసి అక్కడ ఎక్కడైనా సరే సార్తో కలిసి ఉండటం, సెకండ్ తీసుకోవటం, వెళ్ళటం చేశాను. కానీ యాత్రలకి బయటికి మాత్రం ఎలా పంపించలేదు, వెళ్ళలేదు. అలాగే నందసార్ గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అవన్నీ అక్కడికి వచ్చినప్పుడు కూడా సార్తో వెళ్ళటం ఇవన్నీ జరిగేవమ్మా. కానీ బయటికి ఎక్కడికి నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఫ్యామిలీ అనేది వెళ్ళలేదు. అవునవును. అంటే జగదీశ్వరి మేడంతో అప్పుడు చాలా మంది హిమాలయాల ట్రిప్కి వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారేమో. మేడంతో హిమాలయాలు పంపించలేదమ్మా. అదే ఎక్కడికి వెళ్ళారమ్మా, గీజా పిరమిడ్స్. గీజా పిరమిడ్స్ వెళ్ళి ఈజిప్ట్ వెళ్ళారా మీరు కూడా? వెళ్ళలేదు, వెళ్ళవలసిందే. పాస్పోర్ట్ లేదు అప్పుడు నాకు. పాస్పోర్ట్ లేక ఈజిప్ట్ వెళ్ళలేదమ్మా. తర్వాత చేయించుకున్నాను. కానీ చాలా బాగా మరి ఏదైనా నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను రా తల్లి. ఏదైనా ఒక శిల్పంగా మారాలి అంటే ఎంత ఎంత కష్టపడాలి. ఆ శిల్పం అవ్వాలి అంటే ఎంత ఓర్పుగా ఉండాలి. ఇప్పుడు ఆ శిల్పంకున్నవన్నీ చెక్కుతూ ఉంటారు, అలాగా మన జీవితంలో ఎక్కడెక్కడ అనవసరమైనవన్నీ పోతున్నాయి ఇప్పుడు. అది కూడా నేను తెలుసుకుంటున్నాను. ఎంత ఓర్పు సహనంతో అలా ఉండగలిగితేనే మనం భగవంతుడిగా మారుతామని అది తెలుసుకున్నాను నేను చాలా వరకు. అంటే ఇప్పుడు ఒక బంగారు ముద్ద ఉంది, ఆ బంగారు ముద్ద ఒకేసారి అగ్నిలో రాదు, తయారవదు. అగ్నిలో కాల్చాలి, దాన్ని కొట్టాలి, తయారు చెయ్యాలి, అప్పుడు ఒక ఆభరణం తయారవుతుంది.
ఆ విధంగా మనల్ని మనం ఆ విధంగా తయారు చేసుకోవాలి. అప్పుడు కదా మనం ఎంతట ఒక లోపల ఉన్న జీవుడు దేవుడిగా మారాలి అంటే ఇంతలాగా మనం తయారవ్వగలగాలని సత్యాన్ని నేను తెలుసుకున్నానమ్మా. ఒక బంగారు ముద్దలాగే ఉండిపోకూడదు. మనం ఆ ఆభరణంగా తయారవ్వాలి అంటే అగ్నిలో కాలాలి. అగ్నిలో కాలుతుంది. అది కొడుతూ ఒక ఆభరణం తయారవుతుంది. ఆ విధంగా ఆభరణం ఎలా తయారవుతుందో మనం కూడా ఒక ఆభరణంలా తయారవుతూ అంత చక్కటి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విధంగానే నన్ను నేను ప్రతి విషయంలో కూడా నేను తయారవుతున్నాను. నన్ను నేను తెలుసుకుంటున్నాను. నా లోపల నేను ఎన్నో అనుభవాలు వస్తుంటాయి. ఆ అనుభవాలన్నీ కూడా ప్రతిరోజు మా సెంటర్‌లో పంచుకోవటమే జరుగుతుంది. సూపర్. మాస్టర్స్ ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు మేడంతో. ఏమైనా క్వెషన్స్ అడగాలంటే. ఇప్పటికీ సెంటర్‌ని రన్ చేయడం ప్రతిరోజు అన్నది చిన్న విషయం కాదండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సెంటర్ ఉండేది ఇంకొక చోటైనప్పటికీ చక్కగా వెళ్లి ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వస్తుంటారు. గ్రేట్ అండి. మాస్టర్స్ మరి మనకి ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి. పిరమిడ్ నిర్మాణాలు చేసి వదిలేసి అలా ఉండకుండా ప్రతి ఒక్కరు మన దగ్గరలో ఉన్న పిరమిడ్‌కెళ్ళి మనకి ఎంత వీలైతే అంత, అంటే ప్రతిరోజు కొంత సమయం ఆ పిరమిడ్‌లో ధ్యానం చేసుకొని రావటం వల్ల ఆ పిరమిడ్ శక్తి, మన శక్తి ఎక్కువ అవుతాయి. అంటే పిరమిడ్ కట్టి వదిలిపెడితే పిరమిడ్ ఉంది కదా అని కాదు. మనం ఏదైనా రోజు చేస్తున్నప్పుడే దానికి ఆ పని వాడి పెరుగుతుంది. అలా కాకుండా అంతే ఉంచేస్తే కొన్ని రోజులకి వాడకుండా పోతే, చాక్ వాడకుండా పెట్టామంటే దానికి వదిలిపోతుంది కదండీ! అలాగే మనకి చాలా పిరమిడ్లున్నాయి. భారతదేశం మొత్తం పైన 50,000 పిరమిడ్లు దాకా ఉన్నాయని ఒక అంచనా. చక్కగా పిరమిడ్ శక్తిని వినియోగించుకుందాం. మరి ఈ కార్యక్రమం ఇప్పటితో ముగించుకుందాం. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ మరి మేడం చక్కగా తమ అనుభవాలన్నీ పంచుకున్నారు. మరి మీకే అనుభవం కావాలో, మీకే అనుభవం వచ్చిందో మాకు మీరు కూడా తెలియజేయవచ్చు. మరి పత్రిజీ సూచించినటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ వీటన్నింటిలో మన వంతు మనం ఎక్కడున్నాము అని చూసుకొని మన భాగస్వామ్యాన్ని మనం అందిద్దాం. ఎంతో అద్భుతంగా ఈ జ్ఞాన ప్రవాహం అన్నది కొనసాగుతూనే ఉంటుంది. అందరం భాగస్వాములం అవుదాం. చక్కగా సేవ అన్న దానిని పట్టుకొని అందరూ సేవా చక్రవర్తిలాగా ఎన్నో కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యతల్ని తాము నిర్వహిస్తున్నారు. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.